నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జీజీహెచ్ ను పరిశీలించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, మహిళల భద్రతకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం. ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు టీటీడీ ఆమోదం. మీడియాకు వివరాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పెచ్చుమీరుతుందన్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ అధికారులకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు. దేశ రాజధానికి వెళ్లడంలో ఆయన ఇప్పటికే అర్ధ సెంచరీ సాధించారని ఎద్దేవా. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పరిశీలించారు. ఆసుపత్రిలో విభాగాలతో పాటు సఖీ-1 స్టాప్ సెంటర్ను ఆమె సందర్శించారు. అక్కడ బాధిత మహిళలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుని ఓదార్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మహిళల భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మహిళలు ఆదుకోవడంలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సఖీ-1 స్టాప్ సెంటర్లను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బాధిత మహిళలకు మహిళా పోలీస్ స్టేషన్లో సమన్యాయం చేసుకుని వారిని రక్షణ కల్పించడం జరుగుతుందని అన్నారు. అనంతరం గైనిక్ విభాగాన్ని సందర్శించారు. ఘటన జరిగితే వెళ్లి స్పందించడం కాదు, ఆ ఘటన జరగకుండా ఎలా బాధ్యత తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రభుత్వం కూడా చాలా రకాలుగా ఆడవాళ్ళకు కానివ్వండి, లేకపోతే మైనర్స్ ఆడపిల్లలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాటిని ఎలా ఆదుకోవాలి, వాళ్ళని సొంత కాళ్ళ మీద మళ్ళీ తిరిగి ఎలా నిలబెట్టాలనే దానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో ఒక భాగం వచ్చి మన 1 స్టాప్ సెంటర్స్. సో 1 స్టాప్ సెంటర్స్ అవేర్నెస్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ విమెన్ టీమే ఉంటుంది అనమాట. మనకి ఫుల్ 24/7 పోలీస్ ఉంటారు, మెడికల్ టీమ్ ఉంటారు, లీగల్ ఎయిడ్ ఉంటారు, సోషల్ వర్కర్స్, కేస్ వర్కర్స్. సో ఆడవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇక్కడికి వస్తే చాలు, అక్కడి నుంచి తర్వాత ఏం జరగాలనేది ఇక్కడ చూస్తూ ఉంటారనమాట. సో ఎవరికైనా ఇమీడియట్గా ఏమైనా షెల్టర్ కావాలన్నా ఒక మినిమం ఒక 2-3 డేస్కి ఇక్కడ వీళ్ళకి రూమ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 3 విక్టిమ్స్ ఉన్నారు, బాధితులు షెల్టర్ తీసుకుంటున్నారు. అంటే షార్ట్ స్టే, దాదాపు ఒక 5 డేస్ నుంచి మినిమం ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ 1 వీక్ ఉండేది, ఇప్పుడు 20 డేస్ వరకు కూడా పెట్టుకునే అవకాశం కల్పించింది అనమాట ప్రభుత్వం. సో వీళ్ళని ఇక్కడ నుంచి ఈ లోపు వాళ్ళకి ఏమన్నా లీగల్ హెల్ప్ కావాలంటే, ఒక డొమెస్టిక్ వైలెన్స్ అనుకోండి, లీగల్ హెల్ప్ కావాలంటే లీగల్ కౌన్సిల్ సపోర్ట్తో ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇచ్చి అది ప్రాసెస్ చేయటం. లేకపోతే మిస్సింగ్ కేసెస్, చాలా మంది ఒక మిస్సింగ్ కేసు ఉన్నారు, అమ్మాయి ఏంటంటే ప్రేమించినట్టు వెళ్ళిపోయింది పెళ్ళైనా కూడా. సో వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు వాళ్ళు ఎక్కడున్న ట్రాక్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇవ్వటం, తర్వాత ఫ్యామిలీని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయిని ఫ్యామిలీ దగ్గర చేర్చడం. సో ఇవన్నీ కూడా వీళ్ళ డ్యూటీస్లో భాగం. ఎందుకంటే మహిళల భద్రత అనేది గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్గా తీసుకుంది. ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఎదర్ సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కూడా చాలా స్పెసిఫిక్గా మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా మేము ఊరుకోము, పోలీసులకు కూడా అలాంటి కేసెస్లో ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం అనే మెసేజ్ చాలా క్లియర్గా ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నారు. సో దాంట్లో భాగంగా 1 స్టాప్ సెంటర్స్, ఇక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి, ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే మా మహిళా కమిషన్కి బ్యాక్ బోన్ నిజంగా. ఎందుకంటే మహిళా కమిషన్ మేము లిమిటెడ్ మెంబర్స్, చైర్పర్సన్ ఒకళ్ళు, మాకు 4-5 మెంబర్స్ ఉన్నారు. సో ప్రతి చోట ఇష్యూ జరిగినప్పుడు మేము వెళ్ళకపోయినా ఇనీషియల్ స్టెప్ అనేది వీళ్ళు తీసుకొని ప్రతిదీ డీల్ చేస్తూ ఉంటారు. అలాగే మహిళా పోలీస్ స్టేషన్తో ఎవరైతే అక్కడ పోలీసులు ఉంటారో వాళ్ళందరితో కలిపి, సో వీళ్ళ దగ్గరికి రాకపోయినా మహిళా పోలీస్ స్టేషన్కి వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా ఆడవాళ్ళు వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అంత సవ్యంగా జరిగేటట్టయితే ఒక వ్యవస్థ అనేది నెలకొల్పబడింది అనమాట. ఇప్పుడు మేము కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎందుకంటే ఓకే గవర్నమెంట్ ఇంత చేస్తుంది, అయినా ఇంత చేస్తున్నా కూడా ఎక్కడో చోట ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఏంటంటే ఆడవాళ్ళు, లేకపోతే ఆడవాళ్ళు అనే కంటే కూడా ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, లేకపోతే ఎవరో ఒకరు అబ్బాయిలు ట్రాప్ చేయాలని చూడటంలో కానివ్వండి, వాళ్ళుగా ఆ విక్టిమ్స్ అయిపోతున్నారు. సో అలాంటి ప్రివెంట్ చేయడానికి ఏంటంటే ముఖ్యంగా వల్నరబుల్ ఏజ్, మేబీ స్కూల్స్ ఏదైతే 8th క్లాస్ నుంచి కానివ్వండి, లేకపోతే కాలేజ్ లెవెల్లో టీనేజ్ గర్ల్స్, వీళ్ళంతా కొంచెం వల్నరబుల్ ఏజ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనమాట. మీరు ఇలా ట్రాప్లో పడద్దు. ఎందుకంటే మేము చాలా కేసులు చూస్తూ ఉంటాము, వెళ్ళిపోయి లేకపోతే ప్రెగ్నెన్సీ తెచ్చుకొని వాడు ఏదో ప్రేమిస్తాడు, మాయ మాటలు చెప్తాడు, వాడికి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది,
కానీ పెళ్లి చేసుకుంటానని చెప్పి వీళ్ళనేది మాయ మాటల్లో చెప్పి వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవటం, ప్రెగ్నెన్సీ తీసుకురావటం, ఇవన్నీ ఏంటంటే ఆడపిల్లలు చాలా వల్నరబుల్గా ఉంటారు ఈ ఏజ్లో, కాబట్టి వాళ్ళు దేర్ టార్గెట్ గ్రూప్ అన్నమాట. సో ఆ అవేర్నెస్ తీసుకురావటం వాళ్ళల్లో, ఇలా మీకు ఏమైనా ఇబ్బంది ఎదురైనా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా వెంట పడి అల్లరి చేస్తున్నా కూడా మీకు ఇలా షీ టీమ్స్ ఉంటాయి, లేకపోతే వన్ స్టాప్ సెంటర్స్ ఉంటాయి, మహిళా పోలీస్ స్టేషన్స్ ఉంటాయి అనే అవేర్నెస్ భాగంగా రాయలసీమ ప్రోగ్రామ్ పెట్టుకోవటం జరిగింది. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల చాలా మంది పిల్లలు తెలుసుకొని సో వాళ్ళకు వాళ్ళు రియలైజ్ అయ్యి సో ఈ సర్వీసెస్ అన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇంకా వీటిని జనంలోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ తిరుమలలో కొత్తగా పరిపాలనా భవనం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ విభాగాలను ఒకే తావులోకి తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలియజేశారు. ఏపీ హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పనిచేస్తున్న 142 మందిని క్రమబద్దీకరించేందుకు తీర్మానం చేశామని, దీనిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతామని చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం వివరాలను ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి బోర్డు సభ్యులతో కలిసి చైర్మన్ మీడియాకు వివరించారు. నూతనంగా కడపలో ఒక శివాలయం ఉంది, కొన్ని వేల సంవత్సరాలు ఓల్డ్ టెంపుల్ అది, దాన్ని కూడా రెనోవేట్ చేయాలని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేసి దాన్ని కూడా ఈ రోజు ఆమోదం తెలిపాం. డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రికమెండ్ చేసి వాళ్ళని పర్మనెంట్ చేసేదానికి ఒక తీర్మానం చేసి గవర్నమెంట్ కు పంపిస్తున్నాం. మొన్న లక్షలు పంపించినట్టే వీళ్ళకు కూడా పంపాలనేది కూడా నిర్ణయం తీసుకున్నాం. 142 మంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అడుగడుగునా అరాచకం పెచ్చుమేరుతోందని, ప్రభుత్వ అధికారులకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులపై కూటమి నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ తీరు ఆక్షేపణీయమన్న ఆయన, జేసీ ప్రభాకర్ రెడ్డి ఏకంగా ఏఎస్పీని బెదిరించడం అత్యంత దారుణమని అన్నారు. అందుకు తక్షణమే జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్నటికి మొన్న మీరు జిల్లా అధికారిని దుర్భాషలాడారు, ఒక పోలీస్ అధికారిని అంటే మీరు చెప్పినట్లుగా వినట్లేదనేటువంటి ఉద్దేశంగా నోటుకొచ్చినట్టు రేయ్ అని మాట్లాడడము ఎంతవరకు సబబు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయనను క్వశ్చన్ చేస్తున్నా. నాకు 73 సంవత్సరాల వయసుంది, నేను అన్ని తెలిసిన వాడిని అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఇదేనా మీకు తెలిసింది? ఒక అధికారిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నీ సొంత రాజ్యాంగం, నీ తాడిపత్రి రాజ్యాంగం నువ్వు అక్కడ అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. నేను ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గానికంతా కూడా పిలుపునిస్తా ఉన్నా. ఉద్యోగులు మరియు పెన్షనర్లంతా కూడా చూస్తూ ఊరుకోవట్లేదు. ఏంటిది ఎట్లా జరుగుతా ఉంది అని చెప్పేసి కూడా నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గం అంతా కూడా తల దించుకునే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నోటికి వచ్చినట్లు జిల్లా లెవెల్ అధికారిని పట్టుకుని రే అని చెప్పి అంటే దాని ఉద్దేశం ఏమిటి? మీ కాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి మీ యొక్క జీతగాడు అనుకుంటున్నారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పనిచేస్తున్నటువంటి అధికారి రూల్స్ ప్రకారంగా సిస్టమేటిక్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పనిచేస్తారే తప్ప మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా పనిచేయాలనేటువంటి మీ యొక్క తీర్పును వాళ్ళు మరి అనుసరించట్లేదనేటువంటి ఆ యొక్క ఇదే మీరు మనసులో పెట్టుకుని నానా విధాలుగా వాళ్ళని మాట్లాడడం మాత్రము మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కూడా మీరు మానుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషిగా అతనికి తెలియజేస్తా ఉన్నా. మరి నీ మీద కూడా కేసులు పెడతా అంటున్నాడు ఒక అడిషనల్ ఎస్పీ, ఒక ఐపీఎస్ అధికారి మీద. మరి లా అండ్ ఆర్డర్ అంటున్నావు, మాకు తెలియదా లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? దాని ఉద్దేశం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది పోలీస్ అధికారా, లేకపోతే మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా మీరు ఒక మున్సిపల్ చైర్మన్ గా ఉంటూ మరి మీరు చెప్పినట్టు నడుచుకోవాలనా? అతి పడుతున్నావా నువ్వు? విశాఖపట్నంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ పోసపాటి ఆనంద గజపతిరాజు 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద గజపతిరాజు జీవిత విశేషాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆయన సోదరుడు, గోవా గవర్నర్ గా నియమితులైన పోసపాటి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావు కేబినెట్లో మొదటి విద్యాశాఖ మంత్రిగా ఆనంద గజపతిరాజు పనిచేశారని గుర్తు చేశారు. తమ వంశానికి చెందిన రాజుల కోటలను విద్యా సంస్థలకు ఇచ్చామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ప్రదీప్ చంద్రదేవ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు పోసపాటి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. In a sense, we are a very unusual family, a rather large family, well scattered all around the country, if I may say so. So the influences of everything
are on us. Particularly among us cousins, sisters, brothers, cousins, three of us had bonded quite differently. Anand, myself, and my sister Sunita. In a way, coming from a broken home, the bonding becomes stronger. Anand, of course, was the elder one among us, and among siblings, he was our guru. When you come from families where parents spend very little time with the children, the impacts on the children are something different. That we had grown in a proper way to become responsible citizens in a free country. I remember Anand when he first came in as an MLA and became a minister in the then NTR's first cabinet with the Audios portfolio of education. One of the first things he did at that time, public things, was he saw to it that sport infrastructure was used for sport. In our country, sporting infrastructure is used for everything else except sport. ఎవరైతే త్వరలోనే గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారో అశోక్ గజపతిరాజు గారికి ఈ సందర్భంగా మన అందరి తరఫున, ఉత్తరాంధ్ర తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కొంతమందికి పదవులు వెనుతెస్తాయి కానీ అశోక్ గారికి ఆ పదవికే వెనుతెస్తారని, అందులో ఏమాత్రం కూడా ఎగ్జారేషన్ లేదు. అది 100% కరెక్ట్. మనకు తెలిసి మనం చాలా మందికి లైఫ్ లో చూసుంటాం, గవర్నర్స్ గా అపాయింట్ అయిన వాళ్ళు చాలా మంది మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి నాకైతే పర్సనల్ గా ఇన్నేళ్ల పొలిటికల్ లైఫ్ లో ఒక ఫస్ట్ టైం ఒక పర్సన్ కి ఒక పోస్ట్ వచ్చినప్పుడు ఇంత పాజిటివ్ వైబ్స్ బహుశా నాకు తెలిసి ఆయన విషయంలోనే వచ్చిందని చెప్పడంలో ఏమాత్రం కూడా ఎగ్జారేషన్ కాదు. ఈ కార్యక్రమానికి మెయిన్ సూత్రధారి, మరి గత ఎన్నో రోజులుగా తను పడ్డ తపన నేను స్వయంగా చూశాను. 2-3 సార్లు కలిసినప్పుడు ఏదో సంథింగ్ నేను ఒక అచీవ్ చేయాలి ఈ బుక్ ద్వారా, మా నాన్నగారి గురించి ఈ సమాజానికి తెలియజేయాలి అనే దీంతో ఎంతో ఒక రకంగా చెప్పాలంటే తన వయసుకు మించి కూడా తను కష్టపడింది. ఊర్మిళ 2-3 సార్లు అంతా కలిసినప్పుడు కూడా అంకుల్ ఎలా అంటే నేను కూడా నాకు తోచిన అడ్వైస్ చేశాను. బట్ అల్టిమేట్ గా ఇది చాలా చక్కటి ఒక అకేషన్ క్రియేట్ చేసి మరి ఎవరితో చేయాలో ఒక రైట్ టైంలో ఒక పెద్ద ఆయనతో బుక్ ఇనాగ్రేషన్ చేయించినందుకు ఊర్మిళకి మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్. నువ్వు చేసిన ఎఫర్ట్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఆనంద్ గారి గురించి, ఆయన గురించి ఇప్పుడు దాకా మాట్లాడే పెద్దలందరూ కూడా చెప్పారు. ఒక రాచరికపు వంశంలో పుట్టినప్పుడు కూడా కేవలం అందులో పుట్టడమే కాదు, ఆ రాచరికానికే ఒక వన్నె తెచ్చిన ఒక రాజర్షి అని నా ఉద్దేశం. ఆయన పాలిటిక్స్ లో సింహాచలం అప్పన్న అనువంశ ధర్మకర్తగా, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా, అంతేకాదు ఇందాక మాట్లాడిన వాళ్ళు చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్, ఆయన ఒక పైలట్ ప్రైవేట్ లైసెన్స్ తీసుకునే వ్యక్తిని, అలాగే అనేక స్పోర్ట్స్ యాక్టివిటీస్, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన బుక్ రీడింగ్, ఇట్లా ఎన్నో యాక్టివిటీస్ ఆయన ఉన్నాయి. ఎంపీగా చేశారు, భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చేసి విద్యాశాఖ మంత్రిగా చేశారు. నాకు కూడా సిమిలారిటీస్ అంటే నేను భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కలిసి నేను కూడా విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు నేను ఆ ఫీల్ అయ్యాను ఖచ్చితంగా. ఇది ఆనంద్ గారు చేసిన పోస్టు, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా అయ్యారైనా, ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. నేను కూడా ఈ రోజు ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన బాధ్యత నా పేరు అని చెప్పి నేను ఫీల్ అయ్యి నాకు సాధ్యమైనంత వరకు నేను కూడా ఆయన ఇది ఫాలో అవ్వడానికి ట్రై చేశాను. ఆయన ఆ బుక్ రీడింగ్ దగ్గర నుంచి మిగతా ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ తన జీవితం అంతా కూడా పేదవాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే ఉదాత్తంగా ఉన్నతంగా గడిపిన మహోన్నత వ్యక్తి అని చెప్పి నా ఉద్దేశం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.